నేను మీ గురించి అంటే మీ యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు అక్కడక్కడ కొన్ని కొన్ని చూసినా నేను. మీరు హైదరాబాద్ వదిలిపెట్టిపోయింది ఏ సంవత్సరం? 92. అంతకుముందు 80లో వదిలిపెట్టి వెళ్ళిపోయినాము. హ్మ్. తర్వాత 90లో లీగల్ కార్యక్రమాలు వచ్చినాయి. లీగల్ వచ్చింది. వాటి మీద అప్పుడు నిషేధం ఎత్తేసిండ్రు. అప్పుడు వచ్చినాము. 92కు మళ్ళా వెళ్ళిపోయినామంటే ఇప్పుడు 25లో హైదరాబాద్ చూడడం జరిగింది. ఇంక అప్పుడు చూడలే మళ్ళీ మధ్యలో. చూడలే. ఒక్కటి ముందు నిన్న ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ కెమెరామెన్‌లకు, మీకు, ఇక్కడున్న వర్కర్స్‌కు, తర్వాత మా మ్యూజిక్ కొట్టే వాళ్ళకు, దానికంటే ముందు నేను దండకారణంలో పనిచేసిన, నాతోటి పనిచేసి సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో శంకర్రావు కావచ్చు, రాజే కావచ్చు, జయరాం కావచ్చు, ఎంతోమంది అందులో ఉంగాల్ కావచ్చు, అక్కడి కామ్రేడ్స్ ఎన్నో పాటలు రాసి, ఎంతో సాహిత్యాన్ని సృష్టించి వాళ్ళు అమరులైపోయారు. వాళ్ళకు ముందు జోహార్ చెప్తూ, తర్వాత ఇప్పుడు ఇక్కడ జన్నాట్య మండలిలో పనిచేసిన ఎంతోమంది కళాకారులు. అందుకే మొన్న కూడా నేను చెప్పిన, ఇప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇదే చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ సాంస్కృతిక రంగంలో 2 పాటలు రాయంగానే, ఒక పాట పాడి గొప్ప పాడంగానే యూట్యూబ్‌లో పెట్టంగానే తనకు తాను నేను చాలా గొప్ప అనే ఇది ఉంటారు. కానీ మా జన్నాట్య మండలిలో, అంటే అప్పుడు జన్నాట్య మండలిలో వేలాది మంది కళాకారులు. ఒక గద్దరు రచననే మనకు కనబడుతుంది కానీ, వంగపండు గద్దరు రచనలు కానీ వీళ్ళకంటే లక్షలాది పాటలు సృష్టించారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, జన్నాట్య మండలి సాహిత్యం ఏదైతుందో 5,00,000, 90 వరకు 5,00,000 కాపీలు అమ్ముడుపోయినాయి. క్యాసెట్స్ అయితే లెక్కలేవు. అంత సాహిత్యాన్ని జన్నాట్య మండలి కళాకారులు సృష్టించారు. వాళ్ళ అందుకే నేను మరీ చెప్పదలుచుకుంది, ఆ సముద్రంలో, ఆ జన్నాట్య మండలి కళాకారుల సముద్రంలో నేను ఒక నీటి బొట్టునే. దీన్ని కంటిన్యూ చెప్తాను నేను. కాబట్టి అట్లా నేను ఆ కళాకారునిగా దండకారణ్యం పోయి అక్కడ కూడా నేను ఒక సాహిత్య రంగంలో పనిచేసిన చైతన్యనాట్య మంచ్. దాంట్లో కూడా ఎంతోమంది అమరులైనరు, ఇంకా పేర్లు గుర్తులేవు. వాళ్ళు సృష్టించిన పాట రేరెలో యో రేలా రేలా రేల రేలా రేరెలో యో రేలా రేలా రేల రేలా మాడు భూమి లాడై లోపాత్ కామ్రేడు కుమిలి పైవేరు నాట బుడ్తిన కామ్రేడు కుమిలి మాడు భూమి లాడై లోపా కామ్రేడు కుమిలి పైవేరు నాట బుడ్తిన కామ్రేడు కుమిలి. ఇట్లా ఇంకో పాట దానికి సంబంధించింది. దునియలోప ఆదానిమ్మ ఆదయిస నీవా నాను దునియతును బద్లీ కియా కల్ నాను వాటు దిది సంగే దాయకల్ వాటు దిది లడై కియకల్ నా గలి ఉర్దన నిమ్మే లోను సాపు కియన నిమ్మే గేడగుట్ట అంజి మంజి వెరికి ఆకు తెత్తిని నిమ్మ పిల్ల పెక తిప్పలతును నీవ తిప్పల సహే మాసి బెచ్చునో కాము కీర్తినా నాను ಬೆದ್ದು ಪೊರ ಹಕ್ಕು ಇಲ್ಲೆನಾ ಬೆಚ್ಚುನೋ ಕಾಮು ಕೀರ್ತಿನ ನಾನು ಬೆದ್ದು ಪೊರ ಹಕ್ಕು ಇಲ್ಲೆನಾ ఎర్ర జెండా దడిమితే లాలు లాలు తేత ఎర్ర జెండా దడిమితే లాలు లాలు తేత ఎర్ర జెండా దడిమితే నారు నారు తేత ఎర్ర జెండా దడిమితే నారు నారు పేస్తా. ఈ సాహిత్యము వాళ్ళు చదువు రాదు. 12,000 మంది సాంస్కృతిక రంగం నిర్మాణంలో వాళ్ళు పనిచేసారు 11 వరకు. అంటే భారతదేశంలోనే చైతన్యనాట్యమంలో పనిచేసిన కళాకారుల గొప్పతనం ఏంటంటే, చదువు రాని వాళ్ళు వందలాది పాటలు సృష్టించారు. ఇక్కడ అంతో ఇంతో కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, జన్నాట్య మండలిలో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మెజారిటీ కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నా అక్కడ మెజారిటీ చదువుకోలేని వాళ్ళు.
కానీ వందలాది పాటలు, వందలాది పాటలు కోయ భాషలో వాళ్ళు సమిష్టిగా ఒకటేందంటే సమిష్టిగా రాసి ఆ సాహిత్యాన్ని సృష్టించిండ్రు వాళ్ళు. అంటే మీరు మీరు పాడుతున్న పాటల భాష అర్థం కావట్లేదు గానీ, ఆ సంగీతానికి, మీ స్వరానికి ఏదో మెసేజ్ ఉందని మాత్రం అర్థమవుతున్నది. ఇంతవరకు. అది. మీరు ప్రారంభంలో సరిగమ పదనిసలు రావు మీకు. రావని అనుకుంటున్నాను నేను. మరి వస్తేవో నాకు తెలియదు. మీ పాటల ప్రస్థానము ఎక్కడ ప్రారంభమైంది? భజనతో అనిండే నేను. భజనలో మీరు ఆనాడు పారవశ్యంగా పాడిన భజన కీర్తన గుర్తుందా? మూడో, నాలుగో తరగతి ఉండొచ్చు నేను. యాప్రాల్‌ని చదివిన నేను. యాప్రాలే నాది పుట్టినిల్లు అదంతా. అప్పుడు ఏందంటే నాది ఫీమేల్ వాయిస్ చిన్నగున్నా గాబట్టి. మా ఊర్లో ఏందంటే భూపాలము తిరుగుతారు. సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది గదా! 1 తారీఖు స్టార్ట్ చేస్తారండి 15 రోజులు. రాత్రి తెల్లారి 3:30కు 4 గంటలకు లేసి హార్మోని పట్టుకొని ఊరంతా తిరుగుతారు భజన మండలి. మా ఊర్లో 4, 5 భజన మండలుండే. కృష్ణ భజన మండలి, రామ్ భజన మండలి, విష్ణు భజన మండలి ఇట్లా ఆ ఊర్లో. వీళ్ళేం చేస్తారంటే ఈ భజన మండలి అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఈ వారం రోజు 15 రోజులు తిరిగి మళ్ళా ఈ సంక్రాంతి రోజు పైసలు అడుగుతారన్నట్టు భజన చేసుకుంటూ పోయి. అప్పుడు భూపాలం పాడుతుంటిమి. నేను చిన్నగా పోతుంటే వాళ్ళెంబడి 4 గంటలకు లేసేసి. అప్పుడు నాకు ఈ సరిగమ పదం తెలవదు. అప్పుడు ప్రాక్టీస్ అయింది అనిపిస్తుంది నాకు ఈ వాయిస్ ఇప్పుడు అదొకున్నదంటే. మేలుకో శ్రీరంగా నాదతయా నీవే మేఘశ్యాముల వర్మ మేలుకో జీవా మేలుకో అని పాడుతుంటిమి. అప్పుడేందంటే ఆ మార్నింగ్‌లో పోతాం కాబట్టి మార్నింగ్‌లో ఆ వాయిస్ బెటర్ అయిందేమో అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఏ సరిగమలో నేర్చుకోలేదు. మా జన్నాటమల్లి కళాకారులు ఎవరు కూడా సరిగమలు ఏ ఇన్‌స్టిట్యూట్‌లోకి పోలేదు. ఎవరు కూడా సరిగమలు నేర్చుకోలే. గొప్ప సింగర్లు వాళ్ళంతా. గొప్ప నాటక రచనలు. ఈవి అంటే ఆయన ఇప్పుడు ఒంగోలులో ఉన్నాడు. ఫెరాసెస్ వచ్చింది. ఎంత నాటకంలో ఎంత బెటర్‌గా నాటకం వేస్తుండే. ఆయన పాట పాడుతుండు. అరుణ అరుణ బాటలో అరుణ బావుట నీడలో అమరులైన ఓ అమర వీరులారా సూపర్ పాట పాడుతుంది. అట్లా మీరన్నట్టు అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నేను స్కూల్లో పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపుట మెరుగని కన్నా మైలే ఇట్లా పాడుతుంటే. కాబట్టి మమ్మల్ని వాయిస్ బాగుంది ఆ పిల్లోని ముంగటి నిలబడుతుంది. జనగణ మన హరినాయక జయ హే భారత భాగ్య విధాత ముంగటి నిలబడి స్కూల్లో పాడుతుంటుంటే.